చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. సంఘస్థులకి, శ్రేయాభిలాషులకి, బంధువులకి, ఇతర సంఘాల నుంచి వచ్చిన వారందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. పాస్టర్ గారు చెప్పినట్లు అనుపూర్ణమ్మ గారు ఎంతో విలువైన వారు. మనందరినీ దేవుడు విలువైన వారుగా చేశారు. ఎంతో విలువైనగా జీవించి దేవుని మహిమ కొరకు బ్రతికి దేవుని మహిమను ప్రకటించి దేవుని మహిమలో ప్రవేశించారండి. ఆవిడ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ సమయం చాలదు. కానీ కొద్ది మాటలు చెప్తున్నానండి. నాకు వివాహమై 39 సంవత్సరాలు అయింది. గడిచిన సంవత్సరం అనుపూర్ణమ్మ గారు మరణించారు. మరి 40 సంవత్సరాలు తవిడితో నా అనుభవం. ఆడబడుచండి నాకు లోకోక్తి ఉంది కదా, ఆడబడుచు అద్దమ్మగుడు అంటారు కదా మన తెలుగు నానుడి. భర్త సరిగ్గా ఉన్నా ఆడబడుచు వేదనలు భరించలేమని కొంతమంది కుటుంబాల్లో చాలా వేదన పడుతూ ఉంటారు. కానీ మా ఆడబడుచాలంటే ఎవరు కాదు, నన్ను ఎంతో ప్రేమించేవారు, నన్ను ఎంతో ఆదరించేవారు, ఎంతో బలపరిచేవారు. ఏం మాట్లాడుకున్నా ఎప్పుడు దేవుని వాక్య ప్రకారం మాట్లాడుకునేవాళ్ళు అండి. ఎన్నో శ్రమలు ఆవిడకి, ఎన్నో కష్టాలు, ఎన్నో సుడిగుండాలు. పాస్టర్ గారు చెప్పినట్లు ఎంత బాధలో ఉన్నా సంతోషంగా ఉంటానని పాస్టర్ గారు చెప్పారు కదా. అనుపూర్ణమ్మ గారి పరిస్థితి కూడా అదే. ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా పక్క గట్టిగా నవ్వేవారు. ఎవరన్నా ద్వేషించినా, ఎవరినో తిట్టినా వాళ్ళ మెత్తగా మాత్రం కోపం ఉండేది కాదు. పసిబిడ్డ లాంటి మనసు, దేవుడు చెప్తున్నాడు కదా, పసిబిడ్డ లాంటి మనసు కలిగి ఉండమని అయ్యగారు చెప్పారు కదా. అటువంటి మనస్తత్వం కలిగిన తల్లి అనుపూర్ణమ్మ గారు ప్రభువు నందు 3 సంవత్సరం అయింది. నాకు తల్లి వల్ల ఆదరిస్తూ ధైర్యం చెప్తూ వాక్యం ద్వారా చాలా సార్లు బలపరుస్తూ ఉండేవారు. ఇంట్లో నేను కూడా అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను ఒక సేవకురాలు కూతురండి, కుమార్తెను. ఎంత మర్యాదగా ఉన్నాను, వారు కూడా నాకు అంతే మర్యాద ఇచ్చి, ఆ బిడ్డలు కానీ ఆ తల్లి కానీ అంతే చక్కగా గౌరవంగా మర్యాదగా నన్ను చూశారు. ఆ బిడ్డలు కూడా ఎంతో చక్కగా ఇప్పటి వరకు నాతో కలిసే ఉంటారు. నా పెళ్ళేటప్పటికి విజయ్ 7th చదువుతున్నాడు, మహిమ 5th క్లాసు, విజయ్ కృప 3rd క్లాస్ చదువుతుంది, ఎనోష్ యూకేజీ, అన్న LKG చదువుతుంది. నా చుట్టే ఉండేవారు. పిల్లలందరూ చక్కగా నాతో కలిసి ఉండేవారు. ఇప్పటికీ అలాగే ఉంటారు. చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉంటారు నాతో. అనుపూర్ణమ్మ గారు అందరినీ బలపరుస్తూ ధైర్యపరుస్తూ, అంటే మీకు కొంతమందికి తెలియకపోవచ్చు, పాత సంఘాల మూల ప్రేయర్ హోమాలకు అందరికీ తెలుసు. వాళ్ళందరూ అనుపూర్ణమ్మ గారి దగ్గరికి వచ్చి ఆదరణ పొందేవారు, ఎంతో అందరికీ సహకరించేవారు, పేదలని దయ చూపించేవారు. సేవకులంటే ఎంతో ప్రేమ, సేవకులను బాగా గౌరవించేవారు. మా నాన్నగారు సేవకులు కదా, ఎవరెప్పుడైనా చూడడానికి వస్తే చేతులు కానుక పెట్టేవారు. ఏంటమ్మా నేను చుట్టకు చూపుకొచ్చాను, మీరు బంధువులు కదా అంటే, మీరు బంధువులుగా వచ్చినా ఏ రీతిగా వచ్చినా మీరు దేవుని సేవకులు కనుక కానుక తీసుకుని వెళ్ళాలని చెప్పేవారు. అలా పేద సేవకుల్ని, పేదవాళ్ళని బాగా ఆదరించేవారు, ధైర్యపరిచేవారు. చాలా మంది ఆ గృహంలో ఆదరణ పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి మంగళవారం ఆ గృహంలో ప్రార్థన జరిగేది. గృహం అంతా నిండిపోయేవారు. అర్ధరాత్రి అయిపోయేది. ఎంతసేపు వాక్యం చెప్పినా వినాలనిపించేది, అంత చక్కగా వాక్యం చెప్పేవారు అనమాట. ఇంకా అలా నోరేళ్ళు పెట్టి వినేవాళ్ళం. శ్రేయాల ప్రార్థనలో వాక్యం చెప్పేవారు, ఎంతసేపు అయినా వినాలనిపించేది, అంత చక్కగా వాక్యం చెప్పేవారు. ఎలాంటి వారైనా విని మార్పు చెందవలసిందే. చాలా మంది ఆవిడ ద్వారా రక్షణ పొందారు. ఈ గృహంలో ప్రార్థనల ద్వారా ఆ సంఘాన్ని నేను ఇంత వాక్యం చెప్తున్నాను, ఎప్పుడు ఏ గర్వం వాళ్ళు లేదు. ఆ ఆత్మలన్నీ తీసుకెళ్లి సంఘానికి అప్పచెప్పేవారు. పాస్టర్ గారికి అప్పగించి సంఘాన్ని ఎంతో బలపరిచేవారు, సంఘాన్ని ఎంతో ప్రోత్సాహపరిచేవారు. మరి వివాహం ఎన్నో కష్టాలు, మరి వారి మన యజమాని పంపించిన డబ్బుల్లో ఒక పొడి తిని ఒక పొడి తినక, పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ముందుగా స్కూల్కి వెళ్ళి సంవత్సరం సరిపడా ఫీజు కట్టేసేవారు పిల్లలకి. మధ్యలో ఎప్పుడు ఇబ్బంది పడకూడదు పిల్లలని, సంవత్సరం సరిపడా ఫీజు కట్టేసి ఉంటే తింటాం, లేకపోతే లేదు. ఒక పూట తిని ఒక పూట తినక అలా కుటుంబాన్ని నడిపించుకొచ్చి పిల్లలు ఒక మంచి స్థితిలోనికి తీసుకొచ్చారు. వాడి ప్రార్థన ద్వారా, వాడు చేసిన దేవుని పరిచర్య ద్వారా దేవుడు ఆ పిల్లలందరినీ దీవించాడు. చివరి టైంలో మరి దేవుని పనులు ఎంతో వాడబడ్డారు. ఏం తింటామని చూసుకునేవారు కాదు, ఇది వండుకోవాలి అది వండుకోవాలి. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో బిర్యానీ వండడం నాకు తెలీదు. 39 సంవత్సరాలు ఎప్పుడైనా, నేను గొప్ప కోసం చెప్పట్లేదు, మాంసం కూర వండాలంటే నేను వండి పెట్టుకోవచ్చు కదా దాన్ని. అంటే ఇది తినాలి, ఇదే కట్టుకోవాలి, ఏదో కొనేసుకోవాలి, కట్టేసుకోవాలి, ఏదో తినాలని ఉండేది కాదు. ఏది ఉంటే అది, కూర లేకపోయినా పెరుగు లేకపోయినా అన్నంలో నీళ్లు పోసుకొని తినేసి వెళ్ళేవారు.
సువార్తకి నేను వెళ్ళకపోతే అక్కడ ఆత్మ నా కోసం ఎదురు చూస్తాయి. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఆ ఆత్మకి నేను లెక్క చెప్పాలి, నేను వెళ్ళిపోవాలి, సువార్తకి వెళ్ళిపోవాలి. ఇంట్లో అత్తగారు ఉండేవారు, చూసుకునేవారు. వాడు సువార్తకి వెళ్ళిపోయేవారు. ఏది ఉంటే అది కట్టుకుని, ఏది ఉంటే అది తినేసి సువార్తకి వెళ్ళిపోయేవారు. బిడ్డల వివాహ సమయానికి వచ్చేటప్పటికి మహిమకి పెద్ద పాప, మా చెల్లి కాకినాడలో ఉంటారండి, వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులని సాల్మన్ రాజు గారు మహిమ భర్త చాలా వాదించారు. వస్తువులు పెట్టుకోవాలి, కనీసం రింగ్ అయినా పెట్టుకోవాలి, యూఎస్ వెళ్తే వెడ్డింగ్ రింగ్ అడుగుతారు, రింగ్ అయినా పెట్టుకోవాలని. అన్నపూర్ణమ్మ గారికి చెప్పాం, ఇలా అంటున్నారండి సాల్మన్ రాజు గారు అంటే. పెళ్లి కాకపోయినా నా పిల్ల అలా ఉండిపోతుంది, రింగ్ కూడా పెట్టనన్నారు. అలాగే దేవుడు ఆయనే చేసుకున్నారు పెళ్లి. వాళ్ళకి 2 ఆడపిల్లలు పుట్టారు, వాళ్ళకి కూడా వేయలేదు ఇప్పటివరకు. అంత విశ్వాసం. ఆ గృహంలో ఆవిడే మొదట రక్షణ పొందుకున్నారండి. తన ద్వారా తన తల్లిని దేవుళ్ళలోకి నడిపించారు. తన తర్వాత తన తమ్ముడు దేవుళ్ళలోకి వచ్చారు. వివాహ సమయం వచ్చినప్పుడు కులం చూసేవారు కాదు, కట్నం. 2 విషయాలు చెప్పేవారు. దేవుడు సృష్టికర్త నరజాతిని ఈ లోకంలో సృష్టించాడు 2 విధాలుగా, ఆడజాతి మగజాతి. 2 కులాలు, పాప కులం, పరిశుద్ధ కులం. మన పాప కులంలోంచి పరిశుద్ధ కులంలోంచి దేవుడు పిలిచాడు అని చెప్పేవారు. పిల్లలందరికీ ఆ విధంగానే పెళ్లిళ్ళు చేశారు. కులాలు కట్నాలు ఏమి తీసుకోలేదు. దేవుని వైపు చూశారు, దేవునిలో కొనసాగారు, దేవునిలో నడిపించారు, దేవుని కొరకు జీవించారు, ఆ మహిమలో ప్రవేశించారు. ఆ మహిమలో దేవునితో యుగయుగాలు ఆనందిస్తున్నారు. తన యాత్రను ముగించుకున్నారు. మనం కూడా మన యాత్రను దేవునిలో ముగించుకోవాలని మనందరం కూడా ఆ తల్లి వలె దేవుని మహిమలో జీవించాలి, మహిమ కొరకు బ్రతకాలి, ఆయన సాక్షిగా జీవించాలి, ఆయన చూపించాలి. ఆయన చూపించే వరకు, మనం చూసినప్పుడు ఎవరిని చూడాలి, దేవుని చూసేవారుగా బ్రతకాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, రాసుకున్నాను చెప్దామని.